ఈ వీడియో భయంగా, ఈరీగా కూడా అనిపించవచ్చు. కానీ అందరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన ప్రేగుల్లో బియ్యపు గింజ సైజు నుంచి మనకంటే హైట్ ఉండే అంటే 6 ఫీట్ అండ్ అబోవ్ ఉండే వోమ్స్ ఉంటాయని మీకు తెలుసా? బేర్ ఫుట్‌తో నడిస్తే కూడా, చెప్పులు లేకుండా నడిస్తే కూడా మట్టిలో మన ప్రేగుల్లో వోమ్స్ వచ్చే రిస్క్ ఉందని మీరు ఊహించగలరా? గట్ మైక్రోబియం, గట్ బ్రెయిన్ యాక్సిస్ ఇలాంటి పదాలు తరచూ వింటున్నాం. మన ప్రేగుల్లో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. అది అందరికీ చాలా మంచిది. హెల్తీ లైఫ్ స్టైల్ తోటి దీన్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని గట్టు, బ్రెయిన్ మనం ఫిజికల్‌గా వెల్ బీయింగ్‌గా ఉండవచ్చు. ఇది అందరిలో ఉండే విషయమే. అయితే హండ్రెడ్స్ ఆఫ్ పారాసైట్స్ కూడా ఉంటాయి. శుభ్రత సరిగ్గా పాటించని వాళ్ళలో, ట్రావెలింగ్ చేసే వాళ్ళలో, పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఆకుకూరలు గానీ, కూరగాయలు గానీ, పండ్లు కానీ సరిగ్గా వాష్ చేయకుండా వాడడం, లేకపోతే మీట్ అన్‌కుక్డ్‌గా తినడం, అండ్ గోర్లవి ఎక్కువగా పెంచుకోవడం, గోర్లలో మట్టి చేరడం, ఆ ఏరియాలో ఆ మట్టిలో లార్వా ఉన్న ఏరియాల్లో ఎక్కువగా పిల్లలు ఆడుకోవడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే వాళ్ళలో ఇలాంటి సమస్యలు చూస్తుంటాం. ఆ పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, రక్తహీనత, డిస్టర్బ్డ్‌గా ఉండడం, కాన్సంట్రేట్ చేయలేకపోవడం, వామిటింగ్స్ అవ్వడం, తలనొప్పి అనడం ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. ఏంటి ఎంత తిన్నా ఇంతే వీడు సన్నగా ఉంటాడు, గాలి సోకిందేమో అని ఆలోచించే పేరెంట్స్ కూడా ఉంటూ ఉంటారు. మీకోటి తెలుసా? మట్టిలో అంటే ఈ లార్వా ఉన్న మట్టిలో బేర్ ఫుట్‌తో చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఏమవుతదంటే, ఆ లార్వా స్కిన్ నుంచి మన శరీరంలోకి ఎంటర్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్ ద్వారా పేగుల్లో తిష్ట వేసే రిస్క్ ఉందనమాట. ఈ వోమ్స్ ఎన్నో రకాలుగా ఉంటుంటాయి. కామన్‌గా వినపడేవేంటంటే టేప్ వోమ్, రౌండ్ వోమ్, పిన్ వోమ్, హుక్ వోమ్, విప్ వోమ్ ఇలా రకరకాలుగా ఉంటాయి. వీటిని ఆలోచించినా, చూసినా భయంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే నేషనల్ డీవార్మింగ్ డే అని రేపు జూలై 13న మన తెలంగాణ గవర్నమెంట్ 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ దాదాపు 96,80,000 పైచిలుకు పిల్లలందరికీ ఫ్రీగా ఆల్బెండజోల్ మందు అందజేయబోతున్నారు. రేపు కుదరకపోతే మాపప్ డేగా జూలై 20న కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.